మా మావయ్య గారు మీకెలా తెలుసు? చెప్పండి అమ్మా, మా ప్రసాద్ మీకెలా తెలుసు? ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూడలేదు కదా. అరే నాకెందుకు తెలియదు, సార్ మంచిగా తెలుసు. అదే ఎలా తెలుసు? సార్ ఏమన్నా చిన్నోడా? ఊళ్ళో ఎంత పేరున్నది, ఎన్ని వ్యాపారాలున్నాయి, ఆయన గురించి తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా చుట్టాలు ఇంటికి పోయినప్పుడు చాలా సార్లు విన్నా. అలా తానా సార్ ఫోటో కూడా చూసినా, అందుకే చూడంగానే గుర్తుపట్టినా. సర్లే సారు, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోరు. ప్రసాదు, మా దగ్గరుండే డబ్బులతోటి రేపు తాళిబొట్టు కూడా విడిపించుకోబోతున్నాం. పోనీలేమ్మా, బ్రతుకు తెరువు కోసం తాకట్టు పెట్టుకున్నారు. ఏ బండి కోసం అయితే తాకట్టు పెట్టుకున్నారో ఆ బండి మళ్ళీ మీ తాడు మీకే ఇస్తుందన్నమాట. అవునమ్మా, ఆ రోజు నేను తాళి పెడతానంటే కూడా మాధవ్ వద్దంటే వద్దన్నాడు. నేనే వినకుండా తనని ఒప్పించాను. మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, మీ కష్టం మీరు పడుతున్నారు. గారాబంగా పెరిగిన కూతురు ఇంత పట్టుదలగా ఉండటం నాకు గర్వంగానే ఉందమ్మా. కాకపోతే కష్టం తెలియకుండా పెంచిన మనసే తట్టుకోలేకపోతుంది. మీ కూతురు అంతగా ఏమీ కష్టపడ్డం లేదు ప్రసాదు. ఈ కష్టం కూడా తెలియకుండా పెరిగితే రేపు నా బిడ్డలకి నేనేం నేర్పిస్తాను? తల్లిదండ్రులుగా పిల్లలకి ఇవ్వాల్సింది ప్రేమ, ఆస్తే కాదు, కష్టాల్ని కూడా ఇవ్వాలి. మీరన్నట్టే భూమి చాలా పెద్దదైపోయింది.